జయశంకర్ భూపాలపల్లి ఎల్బీ నగర్లో ప్రియుడు మోసం చేశాడని ఓ యువతి మౌన పోరాటం చేస్తోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు ఆరోపిస్తోంది. తనను మోసం చేసిందిగాక వేరే పెళ్లికి సిద్ధమయ్యాడని ప్రియుడి ఇంటి ఎదుట గత 2 రోజులుగా మౌన పోరాటం చేస్తోంది. ఇక తనకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తానని యువతి చెబుతోంది. చేసి ఈరోజు చేసుకోను అని చెప్పి వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆల్రెడీ పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఎవరు ఏం న్యాయం చేయట్లేదు. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళాను, ఎస్పీ సార్ ఏం చేయలేకపోయారు. అందరి దగ్గర, ఈవెన్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను, వరంగల్ కలెక్టర్ దగ్గరికి, అక్కడ కూడా ఏం చేయలేదు. అబ్బాయికి ఇష్టం లేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. లైట్ తీసుకోమని కూడా పోలీస్ వాళ్ళు కూడా చెప్తున్నారు. నా పేరెంట్స్ని పిలిపించి ఒక పంచాయతీ లాంటి పెట్టించి వాళ్ళు డిసైడ్ చేసుకొని 6 lakhs ఇస్తాము అని చెప్పి మాట్లాడుకొని బలవంతంగా నాతో మా మమ్మీతో సంతకం పెట్టించేసి 1 lakh మా మమ్మీ చేతికి ఇచ్చారు. ఇచ్చినాక నాకు అమౌంట్ వద్దు, నాకు అబ్బాయి కావాలని చెప్పి ఇంట్లో నుండి కూడా వచ్చేసిన తర్వాత మళ్ళీ కలిసాను ఎస్పీని కలిస్తే ఎస్ఐ దగ్గరికి రాస్తే ఆయన కూడా ఏం న్యాయం చేయలేదు. అబ్బాయికి ఇప్పుడున్న ప్రతి ఒక్కరు అబ్బాయికే సపోర్ట్ ఇస్తున్నారు. నిన్నటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు లాక్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎవరు రాలేదు, ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా ఎవరు రాలేదు చుట్టూ తిరిగి. For more updates, please subscribe 99 TV Telugu.